శివాయ గురవే నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఇవాళ ఒక విషయం మీకు మనవి చేస్తాను. చాలామందికి ఆధునికుల్లో ఒక అనుమానం ఉందండి. అయ్యా, ఈ పూనకాలవి వస్తుంటాయండి, ఆ, ఇది నిజమేనా అనేటువంటి. దీనికి రెండు వాదనలు. కొంతమంది ఏమో ఈ పూనకాలంటే మూఢనమ్మకాలు అని తోసిపారేసేవాళ్ళు చాలామంది ఆధునికుల్లో ఉన్నారు. కొంతమంది డాక్టర్లు అయితే ఏం లేదు, ఇది నరాల బలహీనత అండి, వాళ్ళకి నర్వస్ వీక్నెస్ వచ్చినప్పుడు అలా ఏదో మానసికంగా ఏదో మాట్లాడుతుంటారు అని తోసిపారేసేవాళ్ళు. మరి పెద్ద పెద్ద తిరణాల్లో ఇప్పుడు ఇక్కడ పోలేరమ్మ వాళ్ళు దాంట్లో చెప్తారు. అయ్యో, భవిష్యవాణి హైదరాబాద్లో ఎంత వాల్యూ అండి దానికి. ఆవిడ ఒంటి మీద వచ్చేటప్పటికి ఆ సంవత్సరం అంతా కూడా భవిష్యవాణి చూస్తుంటే కొన్ని వేల మంది మొత్తం దగ్గర నుంచి అందరూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడి ఆ పూనకం వచ్చినప్పుడు ఆమె చెప్పేటువంటి ఆ రాష్ట్ర భవిష్యత్తు, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి, ఇదిగో ఇక్కడ లోపం చేసావని చెప్తుంటే అదంతా ఈ రోజుల్లో కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా భవిష్యవాణిని వినేవాళ్ళు, భవిష్యవాణిని ఇదేంటి గౌరవించేవాళ్ళు ఉన్నారు. మరి భక్తుల్లో కొంతమంది ఉన్నారండి. మరి ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా, ఎవరి నమ్మకాన్ని బట్టి వాడుకుంటుంది. అయితే నా వరకు నేను పరిశీలిస్తే కొంత నిజమేమో కూడా అనిపిస్తుంటుందండి. ఎందుకంటే ఇది భవిష్యవాణి, అమ్మవారు కొరకు ఇలా కొన్ని నేను కూడా చూశానండి. పరిశీలనగా చూస్తే ఒకటి రెండు చోట్ల కొంతమందికి ఈ భజనలు అవి చేసి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఒంటి మీద వస్తుంటారండి. కొంతమంది ముఖ్యంగా కనపడేది ఇద్దరేనండి దేవతలు. ఇట్లా పూనకాలు వచ్చేది అమ్మవారు, ఆంజనేయ స్వామి. మిగిలిన దేవతలు ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్రేకం ఎక్కువ, వాళ్ళకి ఆ ఉగ్ర స్వరూపం అది వాళ్ళిద్దరిది కూడా. అమ్మవారు వస్తుంది, లేకపోతే ఆంజనేయ స్వామి వస్తాడు. నాకు తెలిసిన 2-3 చోట్ల ఆంజనేయ స్వామి వచ్చిన సంఘటనలు ఉన్నాయండి. మా పెద్దమ్మ గారు ఉంటే ఆవిడ పోయినటువంటి శనివారం భజన చేస్తే ఆవిడ మీదకి భజన అంతా పూర్తి హారతి ఇచ్చే టైంకి ఒంటి మీదకి ఆంజనేయ స్వామి ఇచ్చేవాడు అండి మా కుటుంబంలో. నేను మా అమ్మగారు గర్భవతిగా ఉన్నప్పుడు ఇంకా అప్పుడు పిల్లవాడు ఎవరు, ఇప్పుడు ఈ మిషన్లు ఇవన్నీ లేవు కదండి, ఆడపిల్ల మగపిల్లలు తెలవటానికి. ఆవిడే ఇదేంటి మగ పిల్లవాడు పుట్టాడని చెప్పి ఒంటి మీదకి వచ్చింది ఆంజనేయ స్వామి. నా పేరు ఆంజనేయమూర్తి పెట్టమని ఆవిడ పిల్లవాడు, నేను మగ పిల్లవాడు పుట్టక ముందే చెప్పి ఆ పేరు కూడా ఆవిడే సెలెక్ట్ చేసిందండి. ఇది ఒక నమ్మకం. ఒకసారి మాకు దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం అంటే మా బంధువులతో వెళ్ళామండి. మా బంధువులు ఒక అమ్మాయి పెద్ద 25 ఏళ్ళు అంటే ఉంటే ఆ అమ్మాయికి పూనకం వచ్చిందండి. పూనకం అంటే ఏం లేదు, అలా కూర్చోగానే ఒళ్ళంతా చెమట పట్టినట్టు జరిగేది. అప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా మా పిల్లలు పుడతారా అని ఒకళ్ళు, మా అమ్మాయికి పెళ్ళి అవుతున్నాను ఒకళ్ళు అనేది కొన్నిటికి సమాధానం చెప్తూ కొన్నిటికి సమాధానం చెప్పరు. దీన్ని బట్టి ఆ తర్వాత ఆ పూనకం వచ్చిన మా బంధువులను అడిగానండి, ఇప్పుడు నువ్వు అలా సమాధానం చెప్పవు కదా, అప్పుడు నీకు ఏమైనా ఒళ్ళు తెలుసా అని అడిగితే తను చెప్పిన సమాధానం నాకు ఏమీ తెలియదు, కాసేపటికి హారతి ఇచ్చిన తర్వాత తను మామూలు స్థితికి వచ్చింది. అంటే అది నర్వాల సంబంధమా లేకపోతే దేవుడు వాలాడా అనేది మనం పక్కన పెడితే, ఈ నమ్మే వాళ్ళందరూ కూడా దేవుడు వాడాడని నమ్మేవాళ్ళే ఒక 80% ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ జ్యోతిష్యము ఎలా అయితే కొంత నమ్ముతున్నామో, ఇలా పూనకాలను కూడా నమ్మి ఆ ప్రకారం ఆచరించే వాళ్ళు ఇంకా మన యొక్క సనాతన సంప్రదాయంలో కొంతమంది ఉన్నారు. కాబట్టి మా అభిప్రాయంలో దాన్ని అంత పూనకాన్ని కూడా అట్లా తీసిపాడేయటానికి వీల్లేదు అనేటువంటిది నా అభిప్రాయము. స్వస్తి.